ఏడ చూసినా ఈ మంగ్లీ వీడియోలే కనిపిస్తాను. మంగ్లీకి సంబంధించిన అంశం మీద, వివాదం మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో రైట్, విషయం ఏంది అని అంటే, హైదరాబాద్కు చెందినటువంటి లాయర్ సుబ్బారావు మంగ్లీ ఆమె తమ్ముడు శివ పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఎందుకు చేసిండు అనంటే, మైక్రో ఫైనాన్స్ మరియు ఇతర పెట్టుబడుల పథకాల పేరుతోటి దాదాపు 100 నుండి 150 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అసలు మంగ్లీ ఏమంటుంది, దీని కౌంటర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిందని అన్నది చూద్దాం. సో మంగ్లీ వాదన ఏంటంటే, ఈ ఆరోపణలపైన మంగ్లీ మీడియా ముందుకు వచ్చింది కన్నీరు పెట్టుకుంది. కన్నీరు పెట్టుకొని తీవ్రంగా బాధపడుతూ చెప్తుంది ఏంది అని అంటే, తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి మైక్రో ఫైనాన్స్ వ్యాపారాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఏమో వైరల్ అవుతున్న నోట్ల కట్టల వీడియోలతోటి నాకు ఎటువంటి సంబంధం లేదని, అవి ఎవరో కావాలని తన పేరును చెడగొట్టడానికి సృష్టించినాయని ఆవేదన వ్యక్తం చేస్తాం. లాయర్ సుబ్బారావు తన మానసికంగా వేధిస్తున్నాడని, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని మంగ్లీ నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. సో ఇది కథ. అసలు 150 కోట్ల స్కామ్ నిజమా, లేకపోతే మంగ్లీ పైన జరుగుతున్న కుట్రనా? అసలు మంగ్లీ తెలియని వాళ్ళు ఎవరు లేరు, దాదాపు అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆమె సెన్సేషనల్ వివాదం ఏంటంటే ఈ 150 కోట్ల స్కామ్. ఆమె పైన ఈ 150 కోట్ల స్కామ్ చేసిరని కేసులు నమోదైనాయి. అసలు ఈ గోల్ ఏంది, కథ ఏంది అన్నది చూస్తే, మంగ్లీ నిజంగానే ఈ స్కామ్లో ఉందా, లేక ఇదంతా ఆమెను రోడ్డున ఈడ్చేందుకు కుట్రనా అని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విషయంలో పోతే, లాయర్ సుబ్బారావు అనేటటువంటి వ్యక్తి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. మంగ్లీ ఆమె తమ్ముడు శివ కలిసి గోకుల్ నందా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా మైక్రో ఫైనాన్స్ పేరుతోటి 100 మందిని మోసం చేసిరని ఆయన భారీ ఆరోపణ చేసిండు. అదేవిధంగా వాళ్లకు వీళ్ళు భారీ రిటర్న్స్ ఇస్తామని ఆశ చూపించి సుమారు 150 కోట్ల వరకు వసూలు చేసిరని, డబ్బు అడిగితే మళ్ళా రోడ్డు ప్రమాదం చేయించి మరి చంపేస్తాం అని చెప్పేసి బెదిరించరు అని ఆయన పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేశాడు. దీని అంతటికీ మళ్ళీ మంగ్లీ కన్నీటి పారాంతం అయిపోయి ఈ ఆరోపణలపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. నేను అసలు కేవలం పాటలు నమ్ముకున్న దాన్ని, నాకు ఎలాంటి ఫైనాన్స్ వ్యాపారాలతో సంబంధం లేదు అని ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నోట్ల కట్టల వీడియో తనని కావాలనే కొందరు టార్గెట్ చేస్తున్నారని ఆమె వాదన. అంతేకాదు, ఫిర్యాదు చేసిన లాయర్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసింది. సో ప్రస్తుతం 2 వైపులా కూడా కేసులు నమోదైనాయి. పోలీసులు ఇరువైపులా విచారణ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా కాదా అనే దర్యాప్తు తేలాల్సి ఉంది. ఒకవేళ మంగ్లీ పేరును ఎవరైనా వాడుకొని డబ్బులు కావాలని వసూలు చేస్తున్నారేమో అన్న కోణంలో కూడా పోలీసు వాళ్ళు ఆరాధిస్తున్నట్టు సమాచారం. మరి ఈ వివాదం మీద, ఈ లొల్లి మీద మీ అభిప్రాయం ఏందో ఒక్కసారి చెప్పండి. కానీ నేను ఒకటి చెప్తా, ఏంది అని అంటే, తప్పు ఎవరు చేసినా తప్పే. అన్ని కోట్ల కట్టల రూపాయలు వీడియోలు కనిపిస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అసలు ఏం చేస్తుంది? సాధారణమైనటువంటి వ్యక్తులు 1,00,000 10 లక్షలు క్యాష్ పట్టుకొని క్యారీ చేస్తే ఎక్కడిది అని ప్రశ్నించేటటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. అటువంటిది నోట్ల కట్టలు కనిపిస్తున్నటువంటి కోట్ల రూపాయలను అవి ఎక్కడివి అని ఎవరు ఇంతవరకు సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? దయచేసి ఆ పైసలు ఎవరివి, ఎక్కడివి, దానికి సంబంధించిన బాధితులవి అయితే వాళ్ళకి ఇప్పియండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.